యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న పూజలు చాలు వసు. ఏ కారణం చేతనైనా శాంతి పూజ ఆగడం నాకిష్టం లేదు. పూజలో బన్నీ అక్కడ లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. సారీ నానమ్మ, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్ నానమ్మ, నాకు గుడి చూడాలనుంది. అక్కర్లేదు అని చెప్తున్నాను కదా, ఇంట్లోనే ఉండి బుద్ధిగా చదువుకో. పూజ అవ్వగానే మేమే వచ్చేస్తాం. అది కాదత్తయ్య. ఇలాగే వాదిస్తూ ఉంటారా? గుడికి వెళ్లేదేమైనా ఉందా? వసు, వెళ్ళి మాల తీసుకురా. పదండి. వదినా, కలిశాన్ని పంతులు గుడి వరకు నిన్నే తీసుకురమ్మన్నారు కదా. ఏంటి స్వామి ఇది? కడుపుతో ఉన్న నాతో పూజ చేయిస్తున్నారు. పూజకి బన్నీని రావద్దు అంటున్నారు. ఏం జరుగుతుంది? మమ్మల్ని నువ్వే కాపాడాలి. అయ్యా, మీరు మాత్రమే వచ్చారు? మీ ఆడవాళ్ళు పిల్లలు ఇంకా రాలేదేంటి? కాసేపట్లో అమృత గడియలు మొదలవుతాయి. అప్పుడే పూజ మొదలు పెట్టాలి. అన్నయ్య, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి.
అమ్మ వచ్చేసింది అన్నయ్య. ఆ కలశం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరూ వచ్చారు. బన్నీ ఎక్కడ వసు గారు? వాడు ఇంట్లోనే ఉన్నాడు అభి. బన్నీ ఇంట్లో ఉండడం ఏంటి? పూజలో అందరూ ఉండాలనుకున్నాం. మీ అమ్మే బన్నీని పూజకు రావద్దు అంది. ఎందుకు జయంతి? బన్నీని ఎందుకు రావద్దన్నావు? వాడి వల్ల ఇంట్లో ఒక అనర్థం జరిగిందండి. అల్లరి పిల్లాడన్నయ్య, కుదురుగా ఒక చోట ఉండడు. వదిన చేతిలోని అక్షింతల్ని నేలపాలు చేశాడు. అయితే మాత్రం బన్నీ ఒక్కడిని ఇంట్లో ఉంచేసి వస్తారా? చిన్నపిల్లడు తెలియకేదో చేస్తే మీరు కూడా ఏంటమ్మా? ఇంట్లోనే అంత అల్లరి చేసిన వాడు గుళ్ళో కుదురుగా ఉంటాడా అభి? అలా అని ఒంటరిగా వదిలేస్తే బాధపడతాడతయ్య. అఖిల్, వెళ్ళి బన్నీని తీసుకురా. అలాగే అన్నయ్య. అక్కర్లేదు. అఖిల్కి హారికకి బిడ్డ పుట్టబోతున్నాడని వాళ్ల కోసమే ఈ శాంతి పూజ చేయిస్తున్నాం. పూజ మొదలయ్యేటప్పుడు అఖిల్ ఇక్కడ లేకపోతే బాగోదు. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అక్కర్లేదంటున్నాను కదా. ఇక్కడుండాల్సిన వాళ్ళంతా ఉన్నారు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అంటే ఏంటమ్మా అర్థం? బన్నీ ఇక్కడ ఉండకూడని వాడా? అయ్యా, అమృత గడియలు సమీపిస్తున్నాయి. పూజ ఏ జంట చేయబోతున్నారు? మా రెండో అబ్బాయి అభి, కోడలు వసు పూజ చేస్తారు పంతులు గారు. పూజ మొదలు పెట్టాలి, కూర్చోండి. ఐఎమ్ సారీ అండి. బన్నీని మిస్ అవుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. చూసారా ఆంటీ, ఇక్కడ బన్నీ లేడని వసు అక్క ఎంత బాధపడిపోతుందో. ఇక్కడ ఇది ఏడుస్తోంది, అక్కడ బన్నీగడు కూడా ఏడుస్తూ ఉంటాడు.
తిట్టిపించింది. అందరితో నేను టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాను. నేను కూడా టెంపుల్కి వెళ్ళుంటే మమ్మీతో కూడా పూజన చేసేవాడిని. ప్లీజ్ దేవుడా, నేను ఎలాగైనా టెంపుల్కి వెళ్ళేలా చెయ్యి. నాకు టెంపుల్కి వెళ్ళాలనుంది. ప్లీజ్ స్వామి. అమ్మా నమస్కారం చేసుకోండి. అమ్మా అమృత గడియలు మొదలయ్యాయి. కలశంలోని రుద్రాక్షమాల తీసివ్వండి. అమ్మవారి వద్ద పూజ చేయాలి. అసలు విషయం రానే వచ్చింది హారిక. ఇప్పుడు వసుకుంటుంది తిట్ల వరద. ఏమైంది వసు గారు? కలశంలో మాల లేదండి. వాట్? కలశంలో మాల లేకపోవడం ఏంటి వసు? మాల కలశంలో పెట్టే కదా తీసుకురమ్మన్నాను. మాలని కలశంలోనే పెట్టానత్తయ్య. మాల కలశంలో పెడితే ఏమైందమ్మా? మాయమైపోయిందా? మాల కలుషంలోనే పెట్టావా లేక మర్చిపోయి ఇంట్లో ఎక్కడైనా పెట్టావా అక్క? నాకు బాగా గుర్తుంది, కలశంలోనే పెట్టాను. అఖిల్, కార్లో ఏమైనా పడిపోయిందమ్మా, వెళ్ళి చూడు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు వసు? ఈ పూజకి ఆ మాల ఎంత ముఖ్యమో పంతులు గారు పదే పదే చెప్పారు కదా. తన దృష్టి అంతా బన్నీ మీదే ఉందదినా, మాల మీద కాదు. నువ్వు బన్నీని ఇంట్లోనే ఉండమన్నావన్న కోపంతో బస్సు కావాలని మాలను కూడా ఇంట్లోనే వదిలేసొచ్చిందేమో. అత్తయ్య, ఎందుకు ఎప్పుడు నిందలు వేస్తుంటారు?
వసుగారు అలా చేయరు. అయితే ఆ మాల ఏమైపోయినట్టు అభి? కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. పంతులు గారు, మాల లేకుండా పూజ చేయకూడదా? పూజలో మాల లేకపోతే ఆ మాలకు అర్థమే లేదు. అందుకే మీకు ముందుగానే మాలిచ్చాను. ఆ మాలను అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తేనే మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మనశ్శాంతిగా ఉంటారు. ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా ఉండటం బస్సుకి ఇష్టం లేనట్టుంది. అత్తయ్య ఆపు. అన్నిటికీ వసుగారిని బ్లేమ్ చేస్తారా? తన వల్లే మన ఇల్లు నిలబడిందని మర్చిపోకండి. ఎప్పుడో ఏం చేసిందని కాదు అభి, ఇప్పుడు ఏం చేసిందనేదే ముఖ్యం. అమ్మా, కారంతా వెతికాను, మాలెక్కడా కనిపించట్లేదమ్మా. ఒకవేళ మాల ఇంట్లో పడిపోయిందేమో. పంతులు గారు, ఇంటికెళ్ళి మాలను తీసుకొస్తాం. అప్పటి వరకు పూజను ఆపగలరా? పూజ మొదలుపెట్టి మధ్యలో ఇలా ఆపకూడదయ్యా. ఒకవేళ ఆపినా అమృత గడియలు ఉండవు కదా. అమృత గడియల్లో అమ్మవారికి మాలధారణ చేయకపోతే ఫలితం ఉండదు. శుభమాని శాంతి పూజ జరిపిస్తుంటే పొద్దుట్నుంచి అన్ని అరిష్టాలే. పావని వల్ల మాల కింద పడబోయింది, బన్నీ వల్ల అక్షింతలు నేలపాలయ్యాయి, ఇప్పుడు వసు వల్ల అంత ముఖ్యమైన మాల పూజకి లేకుండా పోయింది. ఇంటి గురించి నేను ఎంత ఆలోచించినా ఏం లాభం? ఎవ్వరికి బాధ్యత లేదు. ఎవరినేమన్నా కోపాలు తాపాలు. అవునదినా, ఎవరూ కూడా మాట పడట్లేదు. అందరూ ఇంటి పెద్దలైపోయారు. ఆపుతావా సుమంగళి? పూజ దగ్గర కూడా గొడవలేనా? పంతులు గారు, మాల విషయంలో ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. మాల తప్ప మరే పరిష్కారం లేదయ్యా. అమృత గడియలు దాటేలోపు మాల ఇక్కడే ఉంటే మీరు అదృష్టవంతులు. ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్. వెళ్తున్నాను బాబు, టెన్షన్ పడకు. నేను త్వరగా టెంపుల్కి వెళ్ళాలి అంకుల్. ఈ రుద్రాక్షమాలను మా మమ్మీకి ఇవ్వాలి, లేదంటే మా నాన్నమ్మ మా మమ్మీపై కోప్పడుతుంది. ఇదేంటి, రుద్రాక్షమాల ఇంట్లో ఉంది? ఈ మాలని కలుషంలో పెట్టి టెంపుల్కి తీసుకెళ్లాలని నానమ్మ మమ్మీతో చెప్పింది కదా. మమ్మీ మర్చిపోయి ఉంటుందా, లేక కలుషంలో నుంచి మాలను తీసి ఇక్కడ దాచిపెట్టారా? మమ్మీని తిట్టించడానికి సుమా మమ్మీలా చేయలేదు కదా. ఈ మాల పూజలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నానమ్మ చెప్పింది. మాల లేకపోతే గుడిలో పూజ ఆగిపోతుంది. నానమ్మ మమ్మీని తిడుతుంది. పూజ ఆగకూడదు, మమ్మీ తిట్లు తినకూడదు. వెంటనే మాలను గుడికి తీసుకెళ్ళాలి.
ఈ మాల లేదని మమ్మీని నానమ్మ తిడుతుందేమో, పూజ అయిపోతుందేమో, త్వరగా వెళ్ళాలి. ఏమైంది అంకుల్? డీజిల్ అయిపోయినట్టుంది బాబు. ఇప్పుడు ఎలా అంకుల్? టెంపుల్ ఇంకా చాలా దూరంలో ఉంది. నువ్వు కంగారు పడకు బాబు, ఇక్కడికి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంది. నువ్వు ఆటోలోనే కూర్చో, నేను వెళ్ళి బాటిల్లో డీజిల్ నింపుకొని వస్తాను. త్వరగా రండి అంకుల్.